మైండ్ తోటి ఏదైతే ఇంపాసిబుల్ దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు మీకు దాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఏదైతే నీ ఐస్ ఒప్పుకోవో అదే దేవుడు నీ కోసం స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నాడు. ఏదైతే నువ్వు చెవులతోటి విన్నది అది అబద్ధము, దేవుని యొక్క స్పిరిచువల్ పవర్ ద్వారా నా బిడలారా దేవుడిని యొక్క ఇన్నర్ ఇయర్స్ ని ఏ శ్రమలో నేను తెరుస్తున్నా, ఇన్నర్ ఇయర్స్ ని సూపర్ న్యాచురల్ నేను తెరుస్తున్నా. హల్లెలూయా. దేవుని యొక్క సూపర్ న్యాచురల్ వెజల్ గా నేను నయం చేస్తున్నా. చూడండి ఎలీషా ఎంత బలమైన మాట 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో తన పనివాడితో ఏమంటారంటే, మనతో ఉన్నవారు వాళ్ళతో ఉన్నవారి కంటే బలవంతులు. ఈ ఒక్క మాటతోటి ఆ పని వారికి మొత్తం అర్థమైంది. నువ్వు వాళ్ళని చూస్తున్నావు, అయితే నేను వేరే వాళ్ళని చూస్తున్నా. నేను చూసేవాళ్ళు వాళ్ళకంటే బలవంతులు, నేను చూసేవాళ్ళు వాళ్ళని ఓడించేవాళ్ళు. అర్థమవుతుందా? ఎంత బలమైన మాట. బిడ్డలారా, నీతో ఉన్నవారు, నీ పక్షంగా ఉన్నవారు, నీతో నడిచేవారు, నిన్ను డైలీ విజిట్ చేసేవారు, నిన్ను రోజు నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్ళేవారు. బిడ్డలారా, నీ ముందున్న ప్రతి దానికంటే బలవంతులు, నీ ముందున్న ప్రతి బలమైన దానికంటే వాళ్ళు బలవంతులు. నీ దేవుడైన యెహోవా నీ పక్షంగా, నీ దేవుడైన యెహోవా కింగ్డమ్ నీ పక్షంగా ఉన్నది. నీ పక్షంగా యుద్ధం చెయ్యడానికి పెద్ద సమూహం ఉన్నది. వాళ్ళు మేబీ ఫిజికల్ ఐస్ కి కనబడకపోవచ్చు, కానీ ఏదైతే ఐస్ ముట్టగానే ఈ యొక్క పనివాడికి మొత్తం క్లియర్ గా కనబడిందో, ఆ యొక్క ఐస్ తోటి ఏదైతే చూడగలిగాడు, అది చూసిన తర్వాత ఏమని చెప్పాడంటే, నిజమే నా ఏలినవాడ, ఖచ్చితంగా మనం గెలుస్తాం, ఖచ్చితంగా మన ముందు వాళ్ళు ఓడిపోతారు. ఈ చుట్టూ ఉన్న ఈ యొక్క మౌంటైన్స్ అన్ని కూడా మన ముందు కంప్లీట్ గా డిసపేర్ అయిపోతాయి, వాళ్ళు ఫెల్ డౌన్ అయిపోతాయి మన ముందు నుంచి. అప్పుడిలారా, ఏదైతే ఐస్ తెరవబడ్డాయో సత్యం అనేది ఆ పనివాని కళ్ళ ద్వారా క్లియర్ గా చూడగలిగాడు. చూసిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు, అది మొత్తం మారిపోయింది. మొత్తము ఆయన టాకింగ్ మారిపోయింది, స్పీకింగ్ మారిపోయింది, బిహేవియర్ మారిపోయింది, అంతా మారిపోయింది. ఎప్పుడు ఆయన దాన్ని చూడగలిగాడు. నువ్వు చూడగలిగితే నీ టాకింగ్ మారిపోతుంది, స్పీకింగ్ మారిపోతుంది, లైఫ్ స్టైల్ మారిపోతుంది, బిహేవియర్ మారిపోతుంది, యాక్టివిటీస్ మారిపోతాయి, ఎవ్రీథింగ్ అన్ని చేంజ్ అవుతాయి. అందుకే నేను నీ యొక్క ఐస్ ని నేను స్పిరిట్ ఆఫ్ నైటింగ్ తోటి యేసు నామములో నేను వాటిని ముడుతున్నా. ఎలీషా పవర్ ఏ విధంగా ఆ వ్యక్తి మీద పనిచేసిందో, దేవుని యొక్క బ్లడ్ ద్వారా, దేవుని యొక్క ఆత్మతోటి నీ యొక్క ఐస్ ని నేను యేసు రక్తం ద్వారా నేను అన్లాక్ చేస్తున్నా, ఓపెన్ చేస్తున్నా. హల్లెలూయా. ఎందుకు అంటే, నువ్వు చూస్తే నీ మాట మారిపోతుంది, నువ్వు చూస్తే నీ బిహేవియర్ మారిపోతుంది, నువ్వు చూస్తే ఎవ్రీథింగ్, నీ లైఫే మారిపోతుంది. వారి పక్షముగా ఉన్న వారి కంటే అధికుడు, నా పక్షంగా ఉన్నవారు వారి పక్షంగా ఉన్న వారి కంటే అధికులు. అర్థమైందా? నీ పక్షంగా ఉన్న వాళ్ళు ఎవరికంటే అయినా అధికులే, అది నీకు అండర్స్టాండ్ అవ్వాలి. వారికంటే కాదు, వారికంటే, వీరికంటే, ఎవరికంటేనైనా, దేనికంటే అయినా నీతో ఉన్న వాళ్ళు అంత శక్తిమంతులు, అంత బలవంతులు. అప్పుడిలారా, దేవుడు నిన్ను ఆయన పక్షంగా పెట్టుకున్నాడు, నిన్ను ఆయన వైపుగా తీసుకున్నాడు. నీ కోసం ఆయన రిలీజ్ అవ్వడానికి ఆయన పక్షంగా పెట్టుకున్నాడు నేను. అందుకే నువ్వు స్టెప్ వెయ్యాలని, నువ్వు అడుగు వెయ్యాలి, నువ్వు ముందుకు వెళ్ళాలని, నువ్వు లేచి మూవ్ అవ్వాలని ఈ ఆత్మను నీ మీదకి నేను రెట్టింపుగా నేను పంపిస్తున్నా. నువ్వు ముందుకు వెళ్ళుటకే దేవుడు నిన్ను ప్రిపేర్ చేశాడు. నీ మీద అట్లాంటి మూవింగ్ అనాయింటింగ్ యేసు రక్తం ద్వారా నేను నీ మీద విడుదల చేస్తున్నా. చెప్పు, నేను మూవ్ అవుతున్నా. అప్పుడే నీ లైఫ్ లో నువ్వు ఇంపాసిబుల్ ప్లేసెస్ ను కూడా నువ్వు ఈజీగా నువ్వు కాంకర్ కాగలవు. అసాధారణమైన దాన్ని నువ్వు మాత్రమే పట్టుకోగలవు. అర్థమవుతుందా? ఏదైనా నీకు
ఈజీగానే నువ్వు చేసుకుంటావు, అట్లా నువ్వు చేసుకుంటావు, నువ్వు ఈజీగా చేసుకుంటావు. ఏదైనా కష్టాన్నైనా కూడా నువ్వు ఈజీగా నువ్వు దాన్ని చేసుకుంటావు. అంత హెవీగా దేవుడు నీకు నీ మైండ్ ని, స్పిరిట్ ని, సోల్ ని కంప్లీట్ గా బ్లెస్ చేస్తున్నాడు. మనిషికి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అయితే ఇప్పుడు నువ్వు మనిషివి కాదు, మనిషి అంటే దయ్యానివి కాదు, నువ్వు మనిషివి కాదు, దేవుని యొక్క చైల్డ్వి. దేవుని యొక్క చైల్డ్వి. దేవునికి అసాధ్యము కాదు, మనిషికి సాధ్యం కాదు, కానీ దేవునికి సాధ్యమే. దేవునికి సాధ్యమే, నీకు సాధ్యమే, నీకు సాధ్యమే. నా బిడ్డలారా, నీకు సాధ్యమే. నీ చెవుల్లో నుంచి నీ లోపలికి వినబడాలి, ఇది నాకు సాధ్యమే. నా హీలింగ్ ని తీసుకోవడం నాకు సాధ్యమే. నా బాడీలో ఉన్న సిక్నెస్ ని కంప్లీట్ గా నేను దాన్ని బయటికి నెట్టడం సాధ్యమే. నీ రిపోర్ట్స్ అన్ని మారిపోవడం సాధ్యమే. దేవుని వైపు నువ్వు స్టాండ్ తీసుకుంటే అన్ని కూడా నీ కాళ్ళ కిందకు వస్తాయి. దేవుని వైపు నువ్వు నిలబడితే మిగతా ఏదైనా కూడా నిన్ను గెలవలేదు, ఏదైనా కూడా నీ మీద నిన్ను గెలవలేదు, అది ఏదైనా నిన్ను ఓవర్కమ్ చెయ్యదు. దేవుని పక్షంగా, దేవుని వైపుగా నువ్వు నిలబడ్డావు. అర్థమవుతుందా? మళ్ళీ ఎలీషా ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళని ఆ శత్రువుని చూతాడు. వెంటనే వాళ్ళకి ఏమైపోతుందంటే కళ్ళు అప్పటిదాకా కనపడ్డాయి, వాళ్ళకి కళ్ళు కనపడవు. తర్వాత మళ్ళా కొద్దిసేపు అయినాక ఏం చేస్తారంటే ఆ షోమ్రోన్ దగ్గర తీసుకొచ్చినాక మళ్ళీ వాళ్ళ ఆ కళ్ళను మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ నేను నీ కళ్ళని ఓపెన్ చేస్తాను అని చెప్తాడు. ఎనిమిని ఎట్లా ఆడుకున్నాడు అంటే ఆయనకి ఇష్టమైనట్లు ఆడుకున్నాడు. ఎనిమిని నువ్వు కళ్ళు మూసిండు, కళ్ళు తెరిచిండు. దేవుడు నిన్ను నీ ఎనిమి కోసం, నీ ఎనిమి గురించి దేవుడు నిన్ను దేవుడు డిజైన్ చేశాడు, అట్లనే నిన్ను నైన్ చేశాడు. నీ ఎనిమిని నువ్వు ఏ విధంగా అంటే నీకు ఇష్టమైనట్లుగా వాడిని నువ్వు ఆపరేట్ చేయడానికి దేవుడి మీద అట్లాంటి పవర్ నీకు అనుగ్రహించాడు. స్పిరిట్ 19 తోటి నేను రిలీజ్ చేస్తున్నా. నెబుడ్లారా, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు కూడా నీలాంటి స్వభావం మనుషులు, వాళ్ళు కూడా మనలాంటి స్వభావం గల మనుషులు. అబ్రహాము మనలాంటి స్వభావం గల మనుషుడే. అర్థమైందా? కానీ వాళ్ళందరూ సంథింగ్ ఏదో అసాధారణమైన పనిని వాళ్ళు చేశారు. ఎక్స్టర్నల్ గా వాళ్ళ లోపల ఏదో పని చేసింది, వాళ్ళు ఏదో స్టెప్ ముందుకు అడుగు వేశారు. సేమ్ అదే పవర్ని నేను నీ లోపలికి పంపిస్తున్నాను. అసాధ్యం అనేది నీ లైఫ్ లో లేకుండా దేవుడు దాన్ని సిలువ మరణం ద్వారా కొట్టి వేశాడు. నీకు దేవునికి మధ్య ఏ అడ్డు లేకుండా కంప్లీట్ గా దేవుడు ఓపెన్ చేశాడు. ఏ మధ్యవర్తి నీకు దేవునికి మధ్య లేరు. డైరెక్ట్ గా నువ్వు ఏది రిలీజ్ చేస్తే అది థ్రోన్ కి టచ్ అవబోతుంది. ఏది నువ్వు మాట్లాడితే అది డైరెక్ట్ గా ఏంజెల్స్ పట్టుకొని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. నీకు మధ్యలో ఇక ఏమీ అవసరం లేదు, ఇక డైరెక్ట్ పవర్ ని నీకు డైరెక్ట్ గా దేవుడు ఇచ్చాడు. నీ భవిష్యత్తుని మార్చుకోవచ్చు, నీ ప్రజెంట్ లైఫ్ ని మార్చుకోవచ్చు, నీ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. నువ్వు ఏది రిలీజ్ చేస్తే అది దేవుడు ఎస్ అని చెప్తారు, దూతలు ఆమేన్ అని చెప్తారు. నీకోసం అదే దేవుడు తన ఆత్మ ద్వారా రిలీజ్ చేయగలడు.